ఎన్నో విమర్శలు, మరెన్నో పరిహాసాలు, ఎన్నో ఆశలు, ఎన్నో నిరాశలు, ఎన్నో అంచనాలు. ఏదైతేనేం ఓ కల నిజమైంది. ఓ వేదనకు కామాలు తీసేసి పుల్ స్టాప్ పడింది. ఓ జట్టు సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఈ సాలా నమ్దే ఇంకెంత మాత్రమూ ఈ నినాదం ఉత్తుత్తిది కాదు, బాధించే భావోద్వేగమూ కాదు. ప్రతికూలతలన్నింటినీ అధిగమించి, అవమానాలను భరించి, అవహేళనలను సహించి, ఆఖరికి మీమ్స్ మెటీరియల్ గా కూడా మారిన పట్టువదలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది. 3 సార్లు ఫైనల్ కి వెళ్లి ఓడిన ఆ జట్టు 4వ ప్రయత్నంలో మాత్రం ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్ ను మట్టి కరిపించింది. బ్యాటర్లు రాణించడంతో మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన బెంగళూరు కృణాల్ సూపర్ బౌలింగ్ తో పంజాబ్ కు కళ్ళెం వేసింది. ఇక కింగ్ కోహ్లీ విజయం ఖరారయ్యింది అని తెలిసినప్పటికీ ఆఖరి బంతి వేసిన తర్వాత గ్రౌండ్ లోనే మోకాళ్ల మీద కూర్చుండిపోయి ఆనందాన్ని, ఆవేదనను, భావోద్వేగాన్ని, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని కూర్చుండిపోయాడు. ఇక 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. విరాట్ కోహ్లీ కప్పు కల నెరవేరింది. బెంగళూరుదే ఐపీఎల్ 18 టైటిల్. మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఇందులో 43 పరుగులతో కోహ్లీదే టాప్ స్కోర్. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. ఇక హర్షదీప్, జెమిసన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. వైశాఖ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేయగలిగింది. ఇక కృణాల్ పాండ్యా అద్భుత బౌలింగ్ లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భువనేశ్వర్ కూడా రాణించాడు. ఇక శశాంక్ సింగ్ కూడా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే లక్ష్య ఛేదనలో పంజాబ్ తడబడింది. 8.2 ఓవర్ల దగ్గర 72 పరుగులతో 1 వికెట్ ని కోల్పోయిన పంజాబ్ మంచి పునాది వేసుకుంది. ప్రియాంష్ అవుట్ కాగా మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ కు తోడైన ఇంగ్లీష్ దంచడం మొదలు పెట్టాడు. బ్యాటర్లు మరీ చెలరేగకపోయినా పంజాబ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశ అది. కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ అనూహ్యంగా కుదుపునకు లోనైంది. సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ ఇంగ్లీష్ వికెట్లు సహా 3 వికెట్లు 26 పరుగుల వ్యవధిలో కోల్పోయి పంజాబ్ ఓటమి దిశగా సాగింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన కృణాల్ 2 కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుని పంజాబ్ ను దెబ్బతీశాడు. కృణాల్ బౌలింగ్ లో ప్రభ్ సిమ్రన్ అవుట్ కాగా షెఫర్డ్ బౌలింగ్ లో ఓ పేలవ షాట్ తో శ్రేయస్ నిష్క్రమించాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. జోరుగా సాగుతున్న ఇంగ్లీష్ కృణాల్ బౌలింగ్ లో బౌండరీ వద్ద లివింగ్స్టన్ అందుకున్న ఓ చక్కని క్యాచ్ కు వెనుదిరిగాడు. ఇక 14 ఓవర్లలో పంజాబ్ 106 రన్నులతో నిలవగా ఆర్సీబీ పట్టు బిగించింది. పంజాబ్ సాధించాల్సిన రన్ రేటు బాగా పెరిగిపోయింది. ఆఖరి 6 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన పరిస్థితి. శశాంక్ 2 సిక్స్లు, వధేరా ఓ 6 బాదడంతో పంజాబ్ మళ్లీ పోటీలోకి వచ్చింది. 4 ఓవర్లలో 55 పరుగులు అవసరమయ్యాయి. కానీ భువనేశ్వర్ ఒకే ఓవర్ లో వధేరా, స్టెయినిస్ లను ఇద్దరిని అవుట్ చేసి పంజాబ్ ను దెబ్బతీసి ఆర్సీబీని సంబరాల్లో ముంచెత్తాడు. తర్వాతి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన యష్ దయాల్ కేవలం 5 పరుగులే ఇచ్చి అజ్మతుల్లాను అవుట్ చేశాడు. ఆఖరి 2 ఓవర్లలో పంజాబ్ 42 పరుగులు చేయాల్సిన స్థితిలో బెంగళూరు విజయం ఖాయమైపోయింది. కాకపోతే శశాంక్ దూకుడు ఆర్సీబీ ఓటమి అంతరాన్ని తగ్గించింది. ఆఖరి ఓవర్ లో హెజిల్వుడ్ బౌలింగ్ లో అతడు వరుసగా 3 సిక్స్లు, ఒక 4 బాదేశాడు. కానీ సంబరాలు మాత్రం బెంగళూరువే. ఇక విజయం అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయం అభిమానుల కోసం, జట్టు కోసం. 18 ఏళ్లు గడిచాయి. జట్టుకు నా యవ్వనాన్ని, నా పతాక స్థాయిని, అనుభవాన్ని ఇచ్చాను. ప్రతి సీజన్ లోనూ కప్పు గెలవడానికి ప్రయత్నించాను. ఏం చేయాలో అంతా చేశాను. చివరికి ఇప్పుడు కప్పును అందుకోవడం నమ్మశక్యం కాని భావన. ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు. చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇదొక గొప్ప అనుభూతి అన్నాడు.